హలో అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా? చికెన్ పచ్చడి అంటేనే ఇంట్రెస్టింగ్ డిష్ కదా! ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. మంచి స్పైసీగా ఆ లెమన్ ఫ్లేవర్‌తో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఫస్ట్ ముద్దనే మన బాడీలో అయితే వైబ్రేషన్ రావాలి. అంత బావుంటది. ఇంతకీ మీరెప్పుడైనా చికెన్ పచ్చడి పెట్టుకున్నారా? పెట్టుకుంటే కామెంట్ చేయండి. ఎప్పుడైనా తింటే కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. అస్సలు మిస్ కాకండి. ఇంకా వీడియోలోకి వస్తే చికెన్‌ని మంచిగా ఫ్రెష్ అయితే క్లీన్ చేసుకోండి. ఫ్రెష్ ఉండాలి. మీ ఎగ్స్ ప్రామిస్ లెక్క కాదు. ఉప్పు, పసుపు వేసుకొని కలిపి వాటర్ లేకుండా మంచిగా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఒక 500 గ్రామ్స్ అయితే కరెక్ట్ ఉంటది. టేస్ట్ కూడా. వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యాక ఒక ప్లేట్‌లో వేసుకొని ఇప్పుడు వాటిని మంచిగా ఒక గిన్నెలో అయితే ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే మొన్న లెగ్ పీస్ వీడియో పెట్టినా కదా! ఆ ఫ్రై చేసిన పీసెస్ ఆయిలే నేను ఇందులో పోసి ట్రై చేసిన. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లో అయితే ఉంటది. వెళ్ళి చెక్ చేయండి. బావుంటది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయొచ్చు దాన్ని. మంచిగా ఎర్ర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నా దగ్గర ఉన్న వాటితోనే నేను పచ్చడి చేసినాం. మీరు మాత్రం ఖచ్చితంగా కర్రీ లీవ్స్ ఇంకా డ్రై చిల్లీస్ ఉంటే వేసుకోండి. బావుంటది. ఖచ్చితంగా ఊకే కలుపుకుంటూ ఉండండి. లేదంటే మొత్తం మాడిపోతాయి. చూసుకుంటూ ఉండాలి. మీకు కొంచెం గట్టిగా ఉండొద్దు అనుకుంటే ముందే తీసేసుకోండి. ఇప్పుడు నేను తీస్తున్నా కదా! నార్మల్ ఎర్ర అయినాక తీసేసిన. అంటే కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే మాత్రం ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ముందే వెల్లుల్లి అయితే తీసి పెట్టుకోండి. ఒక గుప్పెడన్ని వెల్లుల్లి అయితే వేసుకున్నా నేను. మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం మసాలా ఉంటే కూడా మసాలా వేసుకోండి. నేనైతే లాస్ట్‌కి వేసుకున్నా. ఎండుమిరపకాయలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసేసుకున్నా. మంచిగా వాటిని ఫ్రై చేసేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకొని మంచిగా మసాలా మొత్తం పట్టేలాగా కలిపేసుకోండి. ఇప్పుడే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ముక్కలు కూడా మెత్తగా పడతాయి. కొంచెం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక మంచిగా ఒక 5 మినిట్స్ అయితే ఉండనియండి. తినాలనుకుంటే ఇప్పుడు మంచిగా వేడన్నంలో వేసుకొని ఇక తినండి. ఇక సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫుడ్ వ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.